నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అంతర్జాతీయ నేర సామ్రాజ్యంలో ఒక శకం ముగిసింది. దశాబ్దాలుగా వెలుగు నీడల మధ్య దోబూచులాడుతూ మెక్సికో ప్రభుత్వాన్ని సవాల్ చేసిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ కింగ్ పిన్ ఎల్ మెంచో అంతమయ్యాడు. జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత నెమేసియా ఒసెగ్యురా సెర్వెంటెస్ మెక్సికో సైన్యం జరిపిన మెరుపు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అగ్రరాజ్యం అమెరికాకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ డ్రగ్ డాన్ చావు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎంతటి బలవంతుడైనా బలహీనతకు తలగ్గక తప్పదు అనటానికి ఎల్ మెంచో ఉదంతమే మరో నిదర్శనం. ఓ చిన్న తప్పుతో ప్రాణాలను కోల్పోయాడు. అసలు పోలీసులు ఎల్ మెంచోను ఎలా హతమార్చారు? అతడి ప్రియురాలతో వేసినటువంటి ప్లాన్ ఏంటి? సామ్రాజ్యాలు కూలాలన్నా, సింహాసనాలు వణకాలన్నా చరిత్రలో ఎప్పుడూ ఒకే కారణం వినిపిస్తుంది, అదే స్త్రీ. చరిత్రలో ఎందరో చక్రవర్తులు అందమైన కళ్లకు బందీలై తమ రాజ్యాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు అదే చరిత్ర మెక్సికో అడవుల్లో పునరావృతమైంది. అగ్రరాజ్యం అమెరికాను వణికించిన డ్రగ్ కింగ్ పిన్ ఎల్ మెంచో పతనం వెనుక ఉంది కూడా అదే కారణం. దశాబ్దాలుగా 1000 కళ్లతో గాలిస్తున్న చిక్కని ఈ డేంజర్ డాన్ తన ప్రేయసి కౌగిలిలో చిక్కిన వేళే మృత్యువు అతన్ని వెంటాడింది. మెక్సికో రక్షణ శాఖ కేవలం ఆయుధాలతోనే కాదు, ఒక పక్కా వ్యూహంతో అతన్ని దెబ్బకొట్టింది. ఎల్ మెంచో కోసం వెతకటం కంటే అతని మనసు దోచిన ఆ సుందరిని కనిపెట్టడమే సులువని భావించిన అధికారులు గత కొన్నాళ్లుగా ఆమె ప్రతి అడుగుపై నిఘా ఉంచారు. ఆమె ఎక్కడికి వెళుతోంది, ఎవరిని కలుస్తోంది, ఆమె వెనకాల ఉన్న నీడ ఎవరిది అన్న కోణంలో అమెరికా ఇంటెలిజెన్స్ నిశ్శబ్దం వేట సాగించినటువంటి పరిస్థితి ఉంది. చివరకు శుక్రవారం రాత్రి టపాల్పాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ రహస్య ప్రేయసి మెంచోను కలవటానికి వెళ్లిన విషయాన్ని పసిగట్టారు. ప్రేమ మైకంలో ఉన్న డాన్కు తన చుట్టూ 6 హెలికాప్టర్లు గాలిని చీల్చుకుంటూ వస్తున్నాయని, వందలాది మంది కమాండోలు తుపాకులు గురిపెట్టి వేచి ఉన్నారని తెలియదు. 6 హెలికాప్టర్లు, వందలాది మంది కమాండోలు ఆ ప్రాంతాన్ని నిశ్శబ్దంగా చుట్టుముట్టి అతన్ని వేటాడినటువంటి పరిస్థితి. అయితే ఈ ఆపరేషన్ అంత సులభంగా ఏం సాగల. అడవిలోని రహస్య ప్రాంతంలో మాటు వేసిన కార్టెల్ గ్యాంగ్ సైన్యంపై రాకెట్ లాంచర్లతో విరుచుకుపడింది. ఈ భీకర పోరులో ఒక మిలిటరీ హెలికాప్టర్ దెబ్బతిని అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. అడవి రణరంగంగా మారిన వేళ తూటాల వర్షం కురుస్తున్న వెనక్కి తగ్గని మెక్సికో ప్రత్యేక దళాలు ఎల్ మెంచోను బాడీగార్డులతో సహా చుట్టుముట్టాయి. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. ఈ పోరులో సుమారు 70 మందికి పైగా మరణించడం అక్కడి భీకర పరిస్థితికి అద్దం పడుతోంది. బాస్ చనిపోయాడన్న వార్త వినగానే అతడి కుడి భుజం ఎల్ తులి అరాచకానికి తెరలేపాడు. సైన్యంపై ప్రతీకారం తీర్చుకోవాలని తన ముఠాను ఉసిగొలుపుతూ ఒక్కో సైనికుడి తలకి సుమారు 90,000 రూపాయల రివార్డు ప్రకటించి బీభత్సం సృష్టించాడు. ఈ దాడుల్లో 25 మంది నేషనల్ గార్డు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. మెక్సికో పారాట్రూపర్లు జరిపిన ఎదురుకాల్పుల్లో చివరికి ఎల్ తులి హతమయ్యాడు. అతని వద్ద నుంచి $1.4 మిలియన్ నగదును స్వాధీనం చేసుకున్నారు కూడా. మెక్సికో నూతన అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఈ మొత్తం ఆపరేషన్ను నేరుగా పర్యవేక్షించారు. దేశంలో డ్రగ్ మాఫియా వేళ్లూరికి పోయిన నేపథ్యంలో ఎల్ మెంచో మరణం ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మెక్సికో అంతటా హై అలర్ట్ ప్రకటించారు. మెంచో మరణంతో కార్టెల్ గ్యాంగులు ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉండటంతో సరిహద్దు వెంబడి భద్రతను మరింతగా పెంచినటువంటి పరిస్థితి ఉంది.